ఈ బీసీ స్టడీ సర్కిల్ సంబంధించి 2 కీలక ప్రకటనల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బీసీ స్టడీ సర్కిల్‌లలో నిరుద్యోగ అభ్యర్థులైతే ఉద్యోగాల కోసం శిక్షణ పొందడానికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విద్యార్థి సంఘాలు, తర్వాత ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే లక్షల్లో ఖర్చు పెట్టి కోచింగ్‌లు తీసుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే నిరుద్యోగ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా మరి ఫ్రీగా ఉచిత శిక్షణ ఎక్కువ మంది బీసీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా మరి ప్రభుత్వాలు నిధులు కేటాయించే విధంగా అందరూ కూడా ట్రై చేయాలి. విద్యార్థి సంఘాలు, తర్వాత ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ట్రై చేయాలి. అప్పుడే మరి బీసీ విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీలకు సంబంధించి కూడా ఎక్కువ నిధులు కేటాయించి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి అయితే ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అయితే బీసీ స్టడీ సర్కిల్ల ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 బీసీ స్టడీ సర్కిళ్లలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్లో కానీ, ఎస్సీ స్టడీ సర్కిల్లో కానీ నాణ్యమైన శిక్షణ అందించడానికి మరి ఎక్కువ జీతం ఇచ్చైనా సరే మంచి నైపుణ్యం గలటువంటి లెక్చరర్స్ని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డైలీ వేజ్, పేద మధ్యతరగతి ఉద్యోగులందరికీ అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలన్నారు. గత 10 నుండి 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేసి టైం స్కేల్ మంజూరు చేయాలని కోరారు. ఇక బీసీ స్టడీ సర్కిల్లో పనిచేసే సిబ్బందికి 2022 పీఆర్సీ ప్రకారం జీతభత్యాలను పెంచాలని, పదవి విరమణ వయసును కూడా 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరారు. ప్రతి బీసీ స్టడీ సర్కిల్కు రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్టర్ పోస్ట్ నియామకం జరపాలన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులకు ఇప్పుడు ఇస్తున్న శిక్షణ భృతి కేవలం 1500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ శిక్షణ భృతిని కూడా మరి 4500 లేదా 5000కు పెంచాలని ఇక్కడ డిమాండ్ చేశారు. ఇక బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 275 మంది డిఎస్సీలో అర్హత సాధించారన్నారు. తర్వాత బీసీ స్టడీ సర్కిల్, ఇతర స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్ సర్వీసెస్, డిఎస్సీలతో పాటు ఆర్ఆర్బీ, బ్యాంక్, జూనియర్ లెక్చరర్స్, సబ్ ఇన్స్పెక్టర్, జైలర్స్, కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి ద్వారా పంచాయతీ కార్యదర్శులు, ఆర్టీసీ, ఈ విధంగా ఏ ఉద్యోగాలు పడితే ఆ ఉద్యోగాలకు సంబంధించి ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేశారు. 13 బీసీ స్టడీ సర్కిళ్లలో కేవలం 3కి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని, మిగతా అన్నిటికీ కూడా సొంత భవనాలు నిర్మించే ఏర్పాటు చేయాలని, బీసీ స్టడీ సర్కిళ్లలో నాణ్యమైనటువంటి కోచింగ్ ఇవ్వడానికి ఎక్కువ జీతాలు ఇచ్చి స్టాఫ్ను కూడా నియమించాలి. బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందే విద్యార్థులకు ఇచ్చే 1500 స్టైఫండ్ని 4500 నుంచి 5000కు పెంచాలని చెప్పేసి ఇక్కడ బీసీ సంఘాలు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు మంత్రి సవితకైతే వివరించారు. బీసీలకు అన్ని విధాలుగా అండ ఉండే కూటమి ప్రభుత్వం ముందుగానే తగిన నిధులు కేటాయిస్తూ 13 సర్కిళ్లకు పూర్వవైపు తీసుకురావాలని చెప్పి ఆకాంక్షించారు. బీసీ యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు కేంద్రం నుంచి స్కాచ్ అవార్డులు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా బీసీ మంత్రి సవితకు ధన్యవాదాలు అయితే తెలియజేశారు. ఈ విధంగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా మరి బీసీ స్టడీ సర్కిల్ కానీ, అంబేద్కర్ స్టడీ సర్కిల్ కానీ, ఏ స్టడీ సర్కిల్ అయినా నిధులు ఎక్కువ కేటాయించి వారి యొక్క స్టైఫండ్ కూడా పెంచాలి, 5000కు పెంచాలి. పెంచి వారి యొక్క అప్లికేషన్ ఫీ కాడి నుంచి మొదలుపెట్టి కోచింగ్ వరకు, జాబ్ వచ్చే వరకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి. ఎందుకంటే నోటిఫికేషన్లు టైం ప్రకారం ఇవ్వడం లేదు, ఏజ్ బార్ అవుతుంది. కాబట్టి వెంటనే నోటిఫికేషన్ కూడా జారీ చేయాలి. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేసి నిరుద్యోగులకి న్యాయం చేయాలి అని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.